అందరికీ వందనాలు. మహోన్నతుడు మహాగణుడు సర్వోన్నతుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములు. ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 2వ అధ్యాయం 14 నుంచి చూసినట్లయితే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ సమయం ముందు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటి అనేసి అంటే, ఆయనకు ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఎవరు? దేవదూతలు. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టి ఉన్నారు. దావీదు నగరమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తు. మీరు వెళ్ళి ఒక బాలుడను ఒక తొట్టిలో పండుకుని ఉంటే మీరు చూచెదరు అని చెప్తారు. ఆ తర్వాత వాళ్ళు చేసే పని ఏంటంటే, దేవుణ్ణి మహిమపరిచిరి, ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానము అని ఇన్ఫర్మేషన్ తెలియజేసిరి. అయితే ఆయనకు ఇష్టమైన మనుషులు ఎవరు ఎవరు అనేసి ఆ రోజుల్లో ఆ సందర్భంలో ఒక ఇద్దరు గురించి దేవుడు మనకు సూటిగా తెలియజేస్తూ ఉన్నాడు. 25వ వచనంలో తీసుకున్నట్లయితే చూడండి. యెరూషలేమునందు సిమెయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసును పోనిచ్చుచున్నావు. అంటే యెరూషలేముకు సమాధానం ఎప్పుడు వస్తుంది అంటే, రక్షకుడు పుట్టినప్పుడే. ఆయన ద్వారా పాప విమోచన కలుగుతుంది. ఆయన ద్వారా సర్వమానవులు రక్షించబడతారు. ఆయన ద్వారానే పరలోక రాజ్యానికి మనం వెళ్ళగలము. ఒక పస్కా బలి పశువుని ఇంతవరకు వధిస్తూ ఉన్నాము. అయితే మనుషుల యొక్క పాపము నిమిత్తము ఆ మనిషి రక్తమే ప్రోక్షీకరించబడాలి. ఆ మనిషి పరిశుద్ధంగా పుట్టాలి. ఆ పరిశుద్ధంగా పుట్టిన మనిషి శిలువ బలియాగం అవ్వాలి. ఎక్కడ ఆ లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల ఎక్కడా అని చెప్పి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే బాలుడిగా ఆయన ముందు తండ్రి చేత తల్లి చేత కొనుక్కోబడ్డాడో, అప్పుడు ఆ విషయం పరిశుద్ధాత్మ ద్వారా ఆయన గ్రహించి అప్పుడు ఆయన ఆదరణ పొందుతాడనమాట. ఆ రక్షకుడు పుట్టి ఉన్నాడు. నాదా, నిన్ను చూసి నేను ఇప్పుడు కన్ను మూయొచ్చు, ఇప్పుడు నేను పరలోకం వెళ్ళిపోవచ్చు, లేదా ఇప్పుడు నేను ఈ మరణము లేదా ఈ శరీరం అనే దాని నుంచి విడుదల పొంది మరణాన్ని నేను స్వతంత్రించుకోవచ్చు అని చెప్పి ఆయన తెలియజేస్తూ ఉంటాడు. మరణాన్ని స్వతంత్రించుకోవడము అంటే చాలామంది భయపడతా ఉంటారు. నిజమే, భయమే. ఏంటి? ఈ లోకానుసారమైన భయం, ఈ లోకం నుంచి విడిచిపెడుతున్నామన్న భయం. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, మరణము అంటే పరలోకానికి స్వాగతము, పరలోకానికి వెళ్ళే అవకాశము, దేవుణ్ణి చూడడానికి ఉండే గొప్ప ధన్యత అని వాక్యం తెలియజేస్తుంది. అలాగని చెప్పి ఇప్పుడు నేను అవేం చెప్పట్లేదండి, ఎవ్వరికి కూడాను అలా చెప్పట్లేదు. విషయం ఏంటంటే, అలా ఎదురు చూశాడు సిమెయోను. మరణాన్ని చూడక మునిపే నేను నిన్ను చూస్తానని ప్రవచనం ఏదైతే ఉందో దాన్ని నేను పొందుకున్నాను అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ తర్వాత 38వ వచనంలో ఇంకొక మాట ఉంటుంది చూడండి. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. ఎవరు? అన్న అనే ఒక ప్రవక్తి. ఆమె బహువృద్ధురాలై బహుకాలము గడిచిన స్త్రీగా ఉంటూ, పైగా ఆమె విమోచకుడు రాక కొరకు కనిపెడుతూ ఎదురు చూస్తూ దేవాలయంలో సేవ చేస్తూ ఉండేది. ఆమె కూడాను చక్కని సమాధానం పొందుకుంటుంది. అంతేకాకుండా రక్షకుడి గురించి అనేకులతో మాట్లాడుతుంది, డిస్కస్ చేస్తుంది. పస్కా బలి పశువుగా ఇంతవరకు మనము ఒక మేకపిల్లను, ఒక గొర్రె పిల్లను బలి ఇచ్చాం. ఇకపై ఆ అవసరం లేదు. ఎందుకంటే పాప విమోచన కొరకు దేవుడే తన ద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని
లోక పాపము మోసుకొని పో దేవుని గొర్రె పిల్లగా కన్య మరియ గర్భం ద్వారా ఈ లోకములో జన్మించాడు అనే విషయాన్ని వారు ప్రకటన చేస్తూ మాట్లాడుతూ డిస్కస్ చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటి అనేసి అంటే, ఒక సుమయోను ఒక అన్న అనే ప్రవక్త ఇద్దరు కూడాను కనిపెడుతూ ఎదురు చూస్తే దేవుడు వారితో మాట్లాడి సమాధానం ఇచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం కనిపెడుతున్నామా? సమాధానం కోసం కనిపెడుతున్నామా? ఆయన కొరకు ఎదురు చూస్తున్నామా? సమయోను ఎదురు చూశాడు, పొందుకున్నాడు. ప్రవక్తి కనిపెట్టింది, పొందుకుంది. తర్వాత వాళ్ళు సైలెంట్గా ఉండాల, ఆయన గురించి ప్రకటించారు. తెలుసా, ఆయన గురించి ప్రకటించుటే ఆయన స్తుతించుట అని. ప్రియ సహోదరి సహోదరులారా, నా ఆత్మీయ జీవితంలో మనము ఎలా ఉంటుంది? మన సాక్ష్యం ఎలా ఉంటుంది? ఆయన ప్రకటించేదిగా ఉంటుందా? ఆయనకు పేరు తెచ్చేదిగా ఉంటుందా? ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టు ఆ సుమయోను పండు వృద్ధుడై చూడగానే బాలుని ఎంతోమంది యువత సాంప్రదాయం ప్రకారం ఎంతోమంది ఆలయంలో ప్రతిష్ఠ చేయడానికి పిల్లల్ని తీసుకొస్తారు. కానీ ఒక్క యేసుక్రీస్తు ప్రభువు వారిని చూడగానే ఆయనకి పరిశుద్ధాత్మ దేవుడు రివీల్ చేశాడు. ఈయనే అనేక మంది హృదయాలోచన బయలుపరచగల దేవుని కుమారుడు అని. అలాగే ప్రవక్తి కూడాను ఆమె పెండ్లైన తర్వాత కూడాను దేవాలయంలో ఉంటూ బహువృద్ధురాలై సేవ చేసుకుంటూ ఉంటే ఆమెకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, మనం నిలబడడానికి, మనం బలపడడానికి, మనకు సమాధానం ఇవ్వడానికి ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. మనము కనిపెట్టాలి, మనము వినాలి, మనము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి. అలా ఎప్పుడైతే మనం ఉంటామో దేవుడు మనకి సమాధానం ఇస్తాడు. అంతేకాకుండా ఇష్టడైన మనుషులుగా పరిగణిస్తాడు. హల్లెలూయా. మరి నువ్వు దేవునికి ఇష్టమైన మనిషివేనా? మొదటి భాగం ప్రార్థన చేసుకుందాం. మహోన్నత మహాగణుడ సర్వోన్నత సర్వాధికారి స్తోత్రములు. ఈ సమయం ప్రభుత్వ కొద్ది నిమిషాలు ప్రభావ మీకు జీవంగల మాటలు మేము ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. విత్తన వాక్యం ప్రతి ఒక్క హృదయం నీరు కట్టి ఫలింపచేయమని, ముఖ్యంగా ప్రభుత్వ మీకు ఇష్టమైన మనుషులుగా జీవించిన వారికి మీరిచ్చే సమాధానం ఎట్టి రీతిగా ఉంటుందనే విషయాన్ని మేము ధ్యానం చేయుచున్నాము. మొదటి భాగం మాకు అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యం విన్న వారిలో మారు మనసు కలుగు చేయమని, మీ కొరకు కనిపెట్టేవారు గాను, మీ కొరకు ఎదురు చూచేవారు గాను, సమాధానం పొందుకున్న వారు గాను, మిమ్మల్ని కలిగి ఉండేవారుగా ఉంటూ కృప చూపు